అధ్యక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష విజయవాడ బుడమేరుకు సంబంధించి వరదల గురించి అడిగారు అధ్యక్ష. ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు విజయవాడలో వచ్చిన వరదలు అధ్యక్ష ఆకస్మిక వరదలు అధ్యక్ష. అవి ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి. ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరేజ్ను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ 15,000 క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష. దాన్ని దగ్గర 37,500 వరకు చేయడానికి అని చెప్పి దాన్ని వైండింగ్ చేయడానికి లైనింగ్ చేయడానికి 241 కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష. అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ 5 yearsలో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనికింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష 5 ప్యాకేజీలు దగ్గర 65 కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష. ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష. అందులో అధ్యక్ష ఈరోజు అందులోని ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి. అడిగారుగా క్వశ్చన్లు, వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి, దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు అట్లా మెడికల్ చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్? కంట్రోల్ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మాట్లాడతారా? మీరు కంట్రోల్ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేయండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి. చూపిస్తాను సార్, చూపిస్తా. మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకి చక్కటి సమాధానం రాపించాలి. అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉన్నతం కొడుతున్నాను అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు. ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజుకి అంటే దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర 11,43,000 క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష. వెంటనే స్పందించి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1715 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం. రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాటిల్స్ వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా, తాగడానికి కాదు అధ్యక్ష, వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష. మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడున్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో, హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీంట్లో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ను ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010, మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, R&B రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష
664.810 కిలోమీటర్స్ అధ్యక్ష. నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష. దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,88,88,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష. ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. మరి వెండితో అరుణ్ కుమార్ గారు సభ్యులు అయిన తర్వాత మాట్లాడదు. ఫస్ట్ సిగ్నేటరీ ఉన్నారు, సిగ్నేటరీ అయిన తర్వాత. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బుడమేరుకి కృష్ణా జిల్లా వాసిగా అధ్యక్ష 4 సార్లు వరద వచ్చింది అధ్యక్ష. 89లో వచ్చింది అధ్యక్ష, 95లో వచ్చింది, 96లో వచ్చింది, 99లో వచ్చింది అధ్యక్ష. ఈ 4 సార్లు వరదల్లో 3 సార్లు వరద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చింది అధ్యక్ష. 2014లో ఈ బుడమేరు ఆధునీకరణ కోసం 464 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ఆధునీకరణ చేపట్టారు అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు అధ్యక్ష ఈ బుడమేరు ఆధునీకరణ దాటించండి, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని చేసేయండి. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేదంటే అధ్యక్ష, ఒకటి బుడమేరు ఇన్సిడెంట్లో ఈ డిజాస్టర్లో కేంద్ర బృందాలు బుడమేరుని ఫ్లడ్ రిలేటెడ్ ఏరియాని సందర్శించినప్పుడు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది, విరాళాల రూపంలో ఎంత వచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఒకటి అధ్యక్ష. రెండవ క్వశ్చన్ అధ్యక్ష, బుడమేరు ఫ్లడ్స్ అంతా అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు, హోంశాఖ మంత్రి గారు ఉన్నారు. వీరంతా కూడా విజయవాడలో ఉండి వివిధ సందర్భాల్లో చెప్పింది అధ్యక్ష, బుడమేరుని ఆధునీకరణ చేస్తాం, ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం, 1 మంత్లో ఆపరేషన్ బుడమేరుని చేస్తాం. ఎందుకంటే బుడమేరు అంతా కబ్జాలతో నిన్నుంది, అంతా కూడా ఎంక్రోచర్స్ ఉన్నారు. దాని విడ్త్ మినిమం 50 మీటర్స్ ఉండాలి, కానీ 10 to 20 మీటర్స్ ఉండాలి అని చెప్పారు అధ్యక్ష. నా రెండవ క్వశ్చన్ అధ్యక్ష, ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష, కాంపన్సేషన్ ఇది ఇచ్చాం, వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ చేయనంతగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, విజన్ ఉన్న నాయకుడు అని చెప్పారు అధ్యక్ష. సంతోషం. ఒకవేళ నిజంగా కూడా మీ కాంపన్సేషను, మీ రిహాబిలిటేషన్ అంతా కూడా పక్కాగా జరుగుంటే ఎందుకు బాధితులు ధర్నాలు చేస్తారు అధ్యక్ష? తప్పకుండా అండి, బాధితులు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాధితులు ధర్నా చేసిన కలెక్టరేట్ ముందు అధ్యక్ష, ఎక్కడో కదా అధ్యక్ష, కలెక్టరేట్ ముందు బాధితులు మాకు కాంపన్సేషన్ ఇవ్వండి, మీరు ఇచ్చింది మాకు సరిపోలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అధ్యక్ష తీసుకున్నాక అధ్యక్ష, ఒకవేళ కనుక నేను చెప్పింది తప్పైతే కనుక అధ్యక్ష, ధర్నాలు చేయలేదు లేకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళన చేయలేదు అనుకుంటే కనుక అధ్యక్ష, నా మాటలు రికార్డింగ్ తొలగించింది అధ్యక్ష. ఒకసారి చెక్ చేసుకున్నాను అధ్యక్ష. చేసుకుంటే కనుక మీ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా వివిధ శాఖ మంత్రులు గారు అడుగుతుంది ఏంటంటే కాంపన్సేషన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చారా లేదని అడుగుతాను కనుక 3 క్వశ్చన్లు అధ్యక్ష. థ్యాంక్ యూ. మహమ్మద్ రుఫుల్లా గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వరద బాధ్యతలో ఇప్పుడు నేను కూడా బాధ్యుడిని అధ్యక్ష. ఇప్పుడు దేనికంటే ఆ సింగ్నగర్లో ఉంది అధ్యక్ష మా ఇల్లు. సింగ్నగర్లో వచ్చి మా ఇల్లు ఉంది అధ్యక్ష. స్వయంగా 15 రోజులు ఆ వరద బాధ్యతలు నేను ఉండి
అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అధ్యక్షుడు. అసలు ఆదివారం రోజు 6 గంటలకి చాలా చక్కగా బాగుంది అధ్యక్ష. అందరు నేను పొద్దున్న మసీద్కి వెళ్ళి వచ్చాను అధ్యక్ష. అనుకోకుండా 7 గంటల నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు 10:30కి ఫుల్ ఫ్రెషర్గా ఇక్కడ దాకా అందరూ మునిగిపోయారు అధ్యక్ష. అసలు ఈ వరద నీరు వచ్చే ముందు అధికారులు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఒకసారి నా తెలియపరచాలిగా. అక్కడ చాలా లోతున్న ప్రాంతాలు, ఏంటంటే చాలా లేబర్స్ ఎక్కువ, ఎవరికి అధ్యక్ష మాట్లాడమంటే మాట్లాడుతూ రాగండి. నేను సింగాగల బాధ్యుడిని సార్. నేను సింగాగల బాధ్యుడిని గారు. సార్. ఇది రాజకీయం కాదు సార్, ఇది జనాలకి అవసరం పడే సమస్య సార్. ఇది రాజకీయం కాదు సార్. దయచేసి రాజకీయం పక్కన పెట్టండి. ఇది చాలా ఇది సార్, ఇది రాజకీయం కాదు సార్. చాలా అందరు జనాలు లక్షల మంది, వేల కుటుంబాలు నష్టపోయారు సార్. లక్షల మంది సార్ నష్టపోయింది. దయచేసి మీరు మీ దగ్గర ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు డబ్బులు, ఇంకా ఏమైనా అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయా, అది ఇప్పుడు ఎప్పుడు కలిస్తారని మన మంత్రి గారు తెలవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. లక్ష్మణరావు గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి 3 విషయాలు తీసుకొస్తున్నా. ఒకటి, వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి సహాయంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతులు సహాయం పొందారు అధ్యక్ష. కానీ ఆ ప్రాంతంలో కౌలుకు చేస్తున్నటువంటి రైతులకి ఇంకా అనేక మంది సహాయం అందలేదు అధ్యక్ష. ఆ కౌలుదారులకు కూడా ఇప్పటికైనా సహాయం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. రెండోది, అక్కడ బుడమేరు ప్రాంతంలో సింగనగరు, కండ్రిక, జక్కంపూడి ఆ ప్రాంతాలు నేను కూడా వెళ్ళా అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న అనేక పాఠశాలలు, జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ అధ్యక్ష, అవన్నీ కూడా మునిగిపోయినాయి. వాటి గోడలు మొత్తం నానిపోయినాయి అధ్యక్ష 10 రోజులు. ఇవాళ ఆ స్కూల్స్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల గౌరవ విద్యామంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్స్ ప్రత్యేకంగా నిర్మాణం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, సింగనగర్ ప్రాంతంలో వేలాది మంది ఆటోలు నడుపుతారు అధ్యక్ష. వేలాది మంది ఆటో వర్కర్స్ ఎక్కువ. ఆ ఆటోలు మునిగిపోయి వాటి ఇంజన్లు దెబ్బతిన్నాయి. వాటిల్లో ఇంకా కొంతమందికి ఇంకా నష్టపరిహారం అందలేదు అధ్యక్ష. ఈ 3 అంశాలు కూడా మీ ద్వారా మంత్రి గారి దృష్టి తెస్తున్నాను. మినిస్టర్ గారు. ప్రశ్న ఎవరిదైనా చాలా ప్రాధాన్యత కలిగిన విషయం ఇది. ప్రశ్నకి సమాధానంలో అధిక వర్షాల వల్ల ఈ వరద వచ్చిందని చెప్పి మంత్రి గారు సమాధానం చెప్పారు. నేను అంటున్నది ఏమంటే, పాలకులు ఎవరైనా కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అధిక వర్షం వచ్చింది, కృష్ణానది నీరు ఇటు బుడమేరు వైపు వచ్చింది. బుడమేరు వైపు నుంచి అటు కిందకి పోవలసినటువంటి నీరుకి అక్కడ ఆ యొక్క మార్గం మొత్తంగా ఆక్రమణలతోటి మూసుకుపోయింది. ఆ పక్కనేమో పవర్ స్టేషన్ ఉంది. మరి దాని రక్షణ కోసం ఈ ఉన్నటువంటి మార్గాన్ని ఇట్లా క్లియర్ చేయటం వల్ల ఈ సింగనగరి ప్రాంతం అంతా మూరిపోయిందా అంటే, ఈ హౌస్ ద్వారా ప్రజలకి ఎందుకు జరిగిందన్నది కూడా నివారణ చర్యలు, సహాయ కార్యక్రమాలు ఒకటి, కానీ ఎందుకు జరిగిందనేది స్పష్టంగా ఈ వరద ఎందుకు ఇలాగా మీదకి వచ్చింది, జనం మీదకి వాళ్ళకు వచ్చింది అనేటువంటిది స్పష్టమైనటువంటి సమాధానం ఉండాలి. భవిష్యత్తు నివారణ ఆ వైపు ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. అందువల్ల ఒకటి, ఆ యొక్క మార్గం మూసుకుపోవటం ఆక్రమణ వల్ల ఇటువైపు రావడంతో ఈ వరద పెద్ద ఎత్తున వచ్చింది. దానికి కూడా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మినిస్టర్ రామానాయుడు గారు. రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు. ఏదైతే బుడమేరుకి పైన పులివాగు ఇటువంటి 10-12 వాగులు కూడా బుడమేరులో కలిసి ఒక ఆకస్మికమైనటువంటి వరద ఏదైతే ముంచెత్తిందో దానివల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించినటువంటి ఇటువంటి వరదలు వస్తాయనేటువంటి ఆలోచనతోటే
ఎందుకంటే గత 10 సంవత్సరాలకు ఒక్కసారి యావరేజ్న బుడమేరుకి ఇటువంటి వరదలు చూడడం అనేది గత 100 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుచేతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బుడమేరుకి సంబంధించి అంటే యాక్చువల్గా ఈ డైవర్షన్ ఛానల్ అంటే కృష్ణానదికి అక్కడ 11 కిలోమీటర్లు తక్కువ దూరం ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో వాస్తవంగా ఇది 15,000 క్యూసెక్కుల సామర్థ్యం మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని 37,500 క్యూసెక్కులకి పెంచాలి, తద్వారా డీప్ వైండింగ్ అండ్ లైనింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 19/10/2014 అధ్యక్ష అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 464 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు ఇచ్చి 4 ఏజెన్సీలను కూడా టెండర్స్ కూడా ఇచ్చాం అధ్యక్ష. ఏదైతే 2019 అంటే 5 సంవత్సరాల కాలంలో ఆ ఎక్స్టెన్షన్ డీప్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి 80% పూర్తయినటువంటి పనులు అధ్యక్ష. ఏదైతే ఇంకా 206 కోట్ల రూపాయల బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019-2024 5 సంవత్సరాలు వాళ్ళేం నిధులు ఇవ్వక్కర్లేదు అధ్యక్ష. ఆల్రెడీ నిధులు కేటాయించబడినటువంటి నిధులను కూడా అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీలు 2 ఏజెన్సీలు ఉంటే వాళ్ళ ద్వారా ₹1 పని కానీ 1 అర్బస్తా సిమెంట్ కానీ ఆ బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్లో 5 సంవత్సరాల్లో ₹5 పని చేయలేదు అధ్యక్ష. దానివల్ల ఏదైతే మొన్న ఆ యొక్క 50,000 క్యూసెక్లు ఏవైతే వచ్చాయో దాని పరిమితి 15,000 క్యూసెక్లు మాత్రమే ఉండడంతో ఆ గండ్లు పడడం కానీ ఏదైతే గట్టు పైనుంచి కూడా ప్రవహించి ఆ 3 గండ్లు పడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. అంటే ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, గత ప్రభుత్వం పాపం ఫలితంగానే ఈరోజు బుడమేరుకి వరదలు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా రెండవది కూడా అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా చెప్పారు ఓల్డ్ ఛానల్ అంటే వాస్తవంగా ఏదైతే బుడమేరు అనేది ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి విజయవాడ సిటీ మీద నుంచి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరుకి వెళ్తుంది. ఇది ఓల్డ్ ఛానల్ అధ్యక్ష. అయితే ఈ ఓల్డ్ ఛానల్కి సంబంధించి మరి ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గత 5 సంవత్సరాల్లో మరి ఏదైతే దగ్గర ఒక 500-600 ఎకరాలు కూడా అక్కడ కబ్జా కాబడినటువంటి పరిస్థితి కూడా వాస్తవమే అధ్యక్ష. దాని ద్వారా ఆ ఓల్డ్ ఛానల్లో అక్కడ నీరు ప్రవహించేటువంటి సామర్థ్యం తగ్గిపోయింది అధ్యక్ష. మూడవది ఏదైతే ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి వెళ్ళవలసినటువంటి ఏదైతే అవుట్కట్ ఉందో అది కూడా 2014-19 సంవత్సరంలో బ్యాలెన్స్ పనులు ఉంటాయి అధ్యక్ష. దాన్ని ఒక 5 ప్యాకేజీలుగా ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019కి ముందు చాలా క్లియర్గా ఏదైతే 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఒక ప్యాకేజీ, 12 నుంచి 25.6 కిలోమీటర్ల వరకు 2వ ప్యాకేజీ, 25.6 నుంచి 34 కిలోమీటర్లకు 3వ ప్యాకేజీ, 34 కిలోమీటర్ నుంచి 42.5 వరకు 4వ ప్యాకేజీ, 42.5 నుంచి 50.6 కొల్లేరు వరకు కూడా 5 ప్యాకేజీలకి మేము ఆ రోజు మరి పనులు ఇస్తే ఆ పనులకు సంబంధించిన బ్యాలెన్స్ పనులు అధ్యక్ష ఇంకా బ్యాలెన్స్ పనులు ఒక 80 కోట్ల రూపాయలు ఆ రోజు మిగిలి ఉంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే జీవో 365 జీవోలో ఈ 5 వర్కులను కూడా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అంటే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం. బుడమేరుకు సంబంధించి ఏదైతే ఒక మార్గం మన డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఈ డైవర్షన్ ఛానల్ సంబంధించి వైండింగ్ లైనింగ్ సంబంధించిన పనుల్ని 5 సంవత్సరాలు ₹5 పని చేయాల. ఏదైతే ఓల్డ్ ఛానల్కి సంబంధించి కొల్లేరుకి వెళ్ళేటువంటి 5 ప్యాకేజీలు కూడా నిర్దాక్షిణ్యంగా జీవోతో సహా రద్దు చేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో ₹1 పని చేయలేదు అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఎందుకంటే ఇది నేనే ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష 8-7 మంత్రిగా సమాధానం అధ్యక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి. నేనేమి అవాస్తవాలు చెప్పట్లేదు. 8-7-2020 దాని జీవో నెంబర్ 365 అందులో బుడమేరుకు సంబంధించిన 5 వర్కుల్ని రద్దు చేశారు. ఇవి కావాలంటే మా బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా చూపిస్తాం. ఇది ఇక్కడే మార్కింగ్ చేశాను. ఈ 5 వర్కులు రద్దు చేశారు అధ్యక్ష. అంటే బుడమేరు లాంటి దానికి మరి అట్లాంటి వర్కులు రద్దు చేసి 5 సంవత్సరాలు ₹1 పని చేయకుండా ఇవాళ విజయవాడలో 5-6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారంటే ఆ పాపం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇవాళ విజయవాడ ప్రజలకు శాపాలుగా మారే అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా గత ప్రభుత్వం వ్యవహారం మాదిరిగా కాకుండా
ఏ రకంగా బుడమేరుని మనం ప్రక్షాళన చేస్తాము, ఏ రకంగా ఆపరేషన్ బుడమేరు అనేది ఏ రకంగా చేపడతాం అనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గత 2-3 నెలలుగా 5-6 సార్లు ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిసి 4-5 రివ్యూలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఆ యొక్క వైండింగ్ ఏదైతే లైనింగ్ పనులు ఏవైతే 35,000కి పెంచాలని ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఒకటే అధ్యక్ష. అయితే అది పూర్తి చేసినా కూడా కృష్ణా నదికి సేమ్ టైం ఫ్లడ్స్ వస్తే కనుక అది 35,000 క్యూసికల్కి పెంచినా కూడా కృష్ణా ఫ్లడ్ ఉంటే ఆ వాటర్ ఫ్లో అంత ఎఫెక్టివ్గా పోదు కాబట్టి ఓల్డ్ ఛానల్ను కూడా ఏదైతే దాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. కాకపోతే ఓల్డ్ ఛానల్ మేము చూస్తే దగ్గర 3,000 కుటుంబాల వరకు కూడా ఆ ఓల్డ్ ఛానల్లో ఆల్రెడీ నివాసం ఏర్పరచుకున్నారు అధ్యక్ష. కుటుంబాలు క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 6,000 కుటుంబాలు ఉన్నారు అధ్యక్ష ఆ ఓల్డ్ ఛానల్లో. అందుచేత దాన్ని మేము ఏదైతే టిక్కో మాదిరిగా ఏదైనా హౌసింగ్ నిర్మాణం చేసి ఆ యొక్క ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి విధంగా, అదేవిధంగా ఆన్సర్ చెప్తుండే కూడా ఓపిక లేకపోతే బుడమేరు ఆపరేషన్ రేపు భవిష్యత్తు ఏం చేయబోతున్నా చెప్తున్నారు అధ్యక్ష. దానికి ప్యారలల్ గా మీరు ఎట్లా చేస్తారు, మేము చేయబోయే పని కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే బుడమేరు ఓల్డ్ ఛానల్ కి సంబంధించి దానికి ప్యారలల్ గా, ఎందుకంటే ఒక నిమిషం బుడమేరు ఓల్డ్ ఛానల్ అనేది ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి పెద్దగా అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాణిజ్య భవనాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దాన్ని వైండింగ్ చేయడం వీలు పడదు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, ఇది సబ్బారెంట్ అధ్యక్ష. అందుకనే బుడమేరుకి ప్యారలల్ గా పాత కాలువ అని చెప్పి ప్యారలల్ గా అగ్రికల్చర్ మీద ఫీల్డ్ మీద వెళ్తుంది అధ్యక్ష. ఆ పాత కాలువను కూడా డెవలప్ చేసి అక్కడ ఒక 10,000 క్యూసిక్లు, ఇక్కడ ఒక 5,000 క్యూసిక్లు. అరుణ్ కుమార్ సార్ అధ్యక్ష 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 మంత్రి గారి సమాధానం ఇచ్చిన తర్వాత ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నోట్ చేసుకుని అది వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేయొచ్చు. అంతేగాని మంత్రి గారు క్లారిఫికేషన్ ఎట్లా ఇస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఒక మినిస్టర్ మాట్లాడుతూ ఉంటే సభ్యుడు ఎలాగా ఇస్తారు అధ్యక్ష? ఇని ఓపిక లేకపోతే చేసిన నష్టమంతా చేసి చేసిన పాపం అంతా చేసి ఎట్లా ఇంటర్ఫేర్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఏదైతే బుడమేరు ఆపరేషన్ కూడా ఎట్లా చేపట్టాలో కూడా చెప్తూ ఉంటే దాన్ని కూడా ఇని ఓపిక లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఇని ఓపిక లేకపోతే ఎట్లాగా? దయవుంచి అర్థం చేసుకోండి. ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఆ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ కింద ఆ యొక్క డైవర్షన్ ఛానల్, ఓల్డ్ ఛానల్, దాని ప్యారలల్ ఛానల్ కూడా డెవలప్ చేసి భవిష్యత్తులో ఒక వరద రహిత ప్రాంతంగా విజయవాడను తీర్చాలనేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అరుణ్ కుమార్ అధ్యక్ష అధ్యక్ష కూర్చోవాలండి. మన సభ్యులు మాట్లాడుతున్నా, గౌరవ సభ్యులు కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి. నేను అడిగిన క్వశ్చన్ బుడమేరుకి బాధితులకి ఏం చేస్తారని చెప్పిన అవసరం ఉంటుంది. గౌరవ మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు బుడమేరు గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఇదే బుడమేరు గురించి అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారు 2-3 అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, బుడమేరు ఖమ్మం నుంచి మైలవరానికి, మన ఆంధ్రాకి మైలవరంకి వస్తుంది. మైలవరం నుంచి కౌరూరులో ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడి నుంచి అధ్యక్ష ఒక బ్రాంచ్ పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణానదికి వెళ్తుంది. మెయిన్ వచ్చి కైకలూరు దగ్గర కైకలూరుకి వెళ్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే బీడీసీ చెప్తున్నారో బుడలేరు చెప్తున్నారు, బీడీసీ చెప్తున్నారో బ్రాంచ్ కెనాల్ చెప్తున్నారో దాని మీద ఎందుకు ఆధునీకరణ చేయలేదు అధ్యక్ష? దాని మీద ఏంటంటే అధ్యక్ష ఆయన రహస్యం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడైతే దాని మీద బ్రాంచ్ మీద యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆ నిర్మాణాన్ని అడ్డుంది అధ్యక్ష, అది చెప్తారు అధ్యక్ష. ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ ఎవరిది అధ్యక్ష?
ఏబిఎన్ రాధాకృష్ణ గారి అధ్యక్ష. ఓకే అధ్యక్ష చేసేస్తారు. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సభలో లేనిటువంటి వాళ్ళ పేర్లు ఉదహరించడం అవన్నీ కూడా రికార్డులో తొలగించవలసిన అవసరం ఉంది. నెంబర్ 1. మనం గతంలో కూడా అనుకున్నాము సభలో లేని వ్యక్తులు మనం మాట్లాడకూడదని. రికార్డు నుంచి అప్పుడే తొలగిస్తాము. మాజీ మంత్రిగా మాట్లాడారు. విచారణలో ఉన్న పేర్లు నిన్న ఏమీ లేని దానికి మాట్లాడారు. నిన్న అంత అబ్జెక్షన్ చేసిన వాళ్ళు కూర్చోండి అధ్యక్ష. గురించి ఏ విధంగా మాట్లాడతారు అర్థంగా అధ్యక్ష 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 ఇక ఈ క్వశ్చన్ ఇంకా క్లోజ్ చేద్దాము. అబ్జెక్ట్ చేశారు. తొలగించాలని మంత్రి గారు చెప్పండి. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష మీరు కూర్చోండి. మీరు కూర్చుని వాళ్ళు అధ్యక్ష కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. 5 సంవత్సరాలు ఇప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పలా. అధ్యక్ష మేము చాలా సూటిగా ప్రశ్నించాం. ఏదైతే బుడమేరికి డైవర్షన్ ఛానల్ కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ, ఒక అరబస్తా సిమెంట్ పని కానీ ఎందుకు చేయలేదనంటే దానికి వేళ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అధ్యక్ష. ఏదైతే ఓల్డ్ ఛానల్ కి సంబంధించి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి 5 ప్యాకేజీల్ని మీరు ఎందుకు రద్దు చేశారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి వేళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడుందా అధ్యక్ష? ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు అధ్యక్ష, ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 8 గ్రామాలు గాలిలో కలిసిపోయి 42 మంది చనిపోతే ఈవేళ తాడేపల్లి బయటికి రాలేదు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి అడుగు బయట పెట్టలా. ఈ ప్రశ్నకే కన్ఫైడ్ అవుదాం. ఈ ప్రశ్న ముగిసింది. మంచిగా సమాధానం చెప్తారా? మినిస్టర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక నిమిషం చెప్పలేమండి. మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. హోమ్ మినిస్టర్ గారు కంటిన్యూ చేయండి. మినిస్టర్ ఫర్ హోమ్ మీకు చెప్పండి. కూర్చోండి. సభ్యులు కూర్చోవాలి. మనకు టైం అయిపోతుంది. వచ్చిన టైం ఉంది. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మినిస్టర్ గారు మాట్లాడండి. కంటిన్యూ చేయండి. మీరు కూర్చోండి. కృష్ణ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ విప్పారు కూర్చోండి. సభలో లేని వ్యక్తుల పేర్లు
వ్యక్తిగత పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి. రికార్డు నుంచి తొలగించబడతాయి. అధ్యక్ష మీరు పెట్టిన మనం అనుకున్నట్టు. సాంప్రదాయమే అధ్యక్ష. లేని వ్యక్తుల యొక్క పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మరి గౌరవ సభ్యులు మనం సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది డిస్కస్ చేయడం కొరకు. మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి. మనం రిజాల్వ్ చేసుకున్నాం, ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నా కూడా మళ్ళా మీరు నుంచోవడం అనేది భావ్యం కాదు. మీరు కంటిన్యూ చేయండి. సభలో లేని వాళ్ళ పేర్ల గురించి రికార్డులో తొలగించబడతాయని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, చాలా మంచి సబ్జెక్ట్ మనం మొదటి నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగించుకుంటున్నాం కనుక అధ్యక్ష. ఇప్పుడు సభలో సభ్యులు చాలా మంది ఇక ముందు కూడా మనం క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. లేని వ్యక్తులు మనం ప్రస్తావించుకోవట్లేదు ఇక్కడ. ఇది లేదా ఒక ఆకస్మిక వరద ఎలా వచ్చింది, ఏ తప్పిదాల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే విజయవాడ ప్రాంతాల్లో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈరోజు మనం కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్లో అయినా డ్రైన్ వాటర్లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచొని చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల్లో దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష. 1,15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు, గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడికి ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, కరెంట్ లేదు, డెఫినెట్ గా వాళ్ళకి ఛార్జీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టెలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష? వినండి, మనకి ఎలాగో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్షం ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాళ్ళ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ శవం వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, సమాధానంలో చెప్తున్నాను అధ్యక్ష వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను. అవి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తున్నా అధ్యక్ష,
నేను అపోలజీ చెప్పా. నేను నా సభా సాంప్రదాయం ప్రకారంగా విత్డ్రా కాకుండా చేసుకున్నారు. ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే విత్డ్రా చేసుకున్నారు. సభాపూర్వకంగా క్షమించి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, కూర్చోండి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా 10 రోజుల పాటు అక్కడే వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష, నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని 3 రోజుల పాటు రాత్రి పగలు కూడా వాళ్ళ అధినాయకుడి తాలూకు ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు, మనకి 1036 కోట్ల రూపాయలు SDRF కింద వచ్చింది అధ్యక్ష. సుమారుగా డొనేషన్స్ కింద 450 కోట్ల పైన అధ్యక్ష. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి CMRF కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ముసలి వాళ్ళు, వీల్ చైర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. విజయవాడకి సంబంధించి, విజయవాడ ప్రజలకు సంబంధించి మనకి TR27 కింద సుమారుగా 139 కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది. దాంట్లో 89 కోట్లు NTR జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష. అందులో 79 కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. చెప్పేటప్పుడేమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా కూడా చెప్పాలి. సింగనగర్ లో ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్లతో కూడా వచ్చి ఇల్లులు కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష. ఎంతమందికి ఇల్లు శుభ్రం చేసేమో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి, బైకులు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి, MSME రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ అధ్యక్ష. ఫ్లడ్ కి సంబంధించి, ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయక చర్యలు మేము చేసాం. ఇంకా చేయడానికి కూడా ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, సమయభావం అయింది. ద క్వశ్చన్ నెంబర్ 13553 మినిస్టర్ ఆఫ్ ద ఫైనాన్స్. ధన్యవాదాలు అధ్యక్ష. మా వినతిని మన్నించి క్వశ్చన్ ముందుకు జరిపారు. ఆ హౌస్ లో స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాళీగా ఉన్న ఉద్యోగుల చర్య గురించి, ఉద్యోగులను భర్తీ చేసే చర్యల వివరాలు అడిగారు అధ్యక్ష. ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రతి శాఖలో గల ఆవశ్యకతను మదింపు చేస్తూ ఉన్నది. ఇప్పటికే డిఎస్సీల ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఉత్తర్వుల్ని జారీ చేయడం అయింది అధ్యక్ష. 2014-24 మధ్య కాలంలో మొత్తం 181,208 ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వచ్చిన తర్వాత జరిగిన DRC మీటింగ్లన్నింటిలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష. బాపట్ల జిల్లా మంత్రి